బేతాళ కథ. స్వామి ద్రోహి, మిత్రద్రోహి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అర్ధరాత్రి వేళ నక్కలు, గుడ్లగూపలు, భూతప్రేతాలు సంచరించే ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే జాలి కలుగుతున్నది. లోకంలో స్వామి ద్రోహులకు, మిత్రద్రోహులకు కొదువ లేదు. నువ్వలాంటి వాళ్ల చేతిలో కీలు బొమ్మవై ఇలా ఇక్కట్ల పాలయ్యావేమోనన్న అనుమానం కలుగుతున్నది. ఆ ద్రోహుల నయవంచన ఎలా ఉంటుందో నీకు తెలిసేందుకు గాను ఉదాహరణగా ఒక స్వామి ద్రోహి, మిత్రద్రోహి కథ చెబుతాను, శ్రమతి లేకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. స్వర్ణముఖి రాజ్యం రాజు ధర్మపాలుడు. ఆయనకు మహావీరుడన్న ఖ్యాతి ఉండేది. ఆయన సేనాధిపతి నాగభైరవుడు గోముఖ వ్యాఘ్రం లాంటివాడు. నయవంచనలో అందివేసిన చేయి. అతను రాజు పట్ల ఎంతో వినయ విధేయతలు నటిస్తూ సింహాసనం ఆక్రమించుకునేందుకు పథకాలు వేయసాగాడు. రాజు ధర్మపాలుడికి తన సేనాధిపతి స్వామి ద్రోహం తలపెట్టిన సంగతి ఏమాత్రం తెలియదు. నాగభైరవుడు అతను చూసి కొంతమంది రాజోద్యోగులకు ధనాశ చూపి తన వైపుకు తిప్పుకుని రాజు రాణీలతో పాటు యువరాజైన శశిసేనుణ్ణి కూడా బంధించాడు. ఈ ముగ్గురిని వేర్వేరు చెరసాలల్లో ఉంచి దిట్టమైన కాపలా ఏర్పాటు చేసి తాను స్వర్ణముఖి రాజ్య సింహాసనం అధిష్ఠించాడు. అయితే రాజు బందీగా ఉన్న చెరసాలలో ఒక రహస్య సొరంగ మార్గం ఉన్నది. ఆ సంగతి నాగభైరవుడికి తెలియదు. రాజు ఆ సొరంగ మార్గం గుండా తప్పించుకుని ఒక అడవిని చేరాడు. రాజు అడవి మార్గాన పోతూ ఉండగా సికిముఖి అనే దొంగ గుర్రం మీద వచ్చి ఆయనను అటకాయించి, నీ ఒంటి మీద ఉన్న ఆభరణాలన్నీ వలిచి అక్కడ పెట్టు అని గదమాయించాడు. ధర్మపాలుడు మారు మాట్లాడకుండా ఆభరణాలన్నీ తీసి మూటగట్టి చిరునవ్వుతో సికిముఖికి అందించి ముందుకు సాగబోయాడు. సికిముఖి ఆయన్ను ఆపి, చూడబోతే గొప్పవాడివిలా కనిపిస్తున్నావు. నీ దేహదారుఢ్యం చూస్తే నన్నెదిరించగలవాడివిలా ఉన్నావు. అయినా కిక్కురు మనకుండా ఆభరణాలన్నీ ఇచ్చేశావు. ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. అందుకు ధర్మపాలుడు, నా పేరు ధర్మపాలుడు, స్వర్ణముఖి రాజును అని చెప్పి తన సేనాధిపతి చేసిన స్వామి ద్రోహం వివరించి, ఆ స్వామి ద్రోహి కన్నా ఎదురుగా వచ్చి భయపెట్టి దొంగతనం చేస్తున్న నీవే నయమనిపించావు. అందువల్లనే నిన్నెదిరించగలిగి ఉండి కూడా ఆభరణాలన్నీ ఇచ్చేశాను అన్నాడు. ఆ మాటలు వింటూనే సికిముఖి గుర్రం దిగి ఆభరణాల మూటను ధర్మపాలుడి పాదాల ముందు పెట్టి, మహారాజా, క్షమించండి, నా దగ్గర మెరికల్లాంటి 25 మంది దారి దోపిడీగాళ్లున్నారు. అందరూ గొప్ప విలుకాళ్లు. మీరు ఆజ్ఞాపిస్తే వచ్చి ఆ నాగభైరవుడిని హతమార్చగలం అన్నాడు. చాలా సంతోషం, అవసరం కలిగినప్పుడు వస్తాను, అలాగే సాయపడదువు గాని అని ధర్మపాలుడు ముందుకు సాగాడు. ఆయన అడవిలో మరికొంత దూరం వెళ్లేసరికి అగ్నిమిత్రుడనే రాక్షసుడు ఒక చెట్టుకు చేరగిలబడి కూర్చుని కోరలు తిరిగిన పెద్ద అడవి పందిని తినబోతున్నాడు. అది కర్ణ కఠోరంగా అరుస్తోంది. రాజు అది చూసి తల పక్కకు తిప్పుకొని ముందుకు నడవబోయాడు. అది గమనించిన రాక్షసుడు, మానవా, నన్ను చూసి కూడా నిర్భయంగా ముందుకు పోబోతున్నావు అంటూ లేచి రాజును ఎడం చేత్తో అందిపుచ్చుకున్నాడు. ధర్మపాలుడు ఏమాత్రం భయపడలేదు. అది చూసిన రాక్షసుడు ఆశ్చర్యపోతూ, ప్రాణభయం లేని మనిషిని ఇదే చూడటం, నువ్వెవరివి అని అడిగాడు. నేను స్వర్ణముఖి రాజు ధర్మపాలుణ్ణి అని రాక్షసుడికి జరిగినదంతా చెప్పి, రాజైన వాడికి ప్రాణభయం ఉండకూడదు అన్నాడు. రాక్షసుడు రాజును నేల మీదికి దించి, నీలో నిజమైన రాజలక్షణాలున్నాయి. నీతో నగరానికి వచ్చి ఆ ద్రోహి అయిన సేనాధిపతిని కాల రాస్తాను అన్నాడు. అవసరం కలిగినప్పుడు నీ సాయం కోరతాను అని ధర్మపాలుడు ముందుకు నడిచాడు. వారం రోజుల తర్వాత ధర్మపాలుడు పొరుగు రాజ్యమైన వైశాలిని చేరాడు. స్వర్ణముఖి రాజ్యానికి వైశాలిని రాజ్యానికి తరతరాల నుంచి శత్రుత్వం ఉన్నది. ధర్మపాలుడు వైశాలిని రాజైన సుచరితుణ్ణి కలుసుకుని జరిగినదంతా చెప్పి, తిరిగి నేను సింహాసనం అధిష్ఠించేందుకు సహాయపడగలవా అని అడిగాడు. దానికి సుచరితుడు, ధర్మపాల,
ఆ జన్మ శత్రువైనా సరే ఆపదలో ఉన్నప్పుడు సహాయపడటం ధర్మమని నా నమ్మకం. నేను సైన్య సమేతంగా నీ వెంట వస్తాను అన్నాడు. ధర్మపాలుడు పెద్ద సైనిక బలంతో పోయి స్వర్ణముఖి నగరాన్ని ముట్టడించాడు. నాగభైరవుడికి ధర్మపాలుడికి మధ్య భయంకరమైన ద్వంద్వ యుద్ధం జరిగింది. నాగభైరవుడు గాయపడి ఓడి ధర్మపాలుడి చేత చెరసాలలో బంధించబడ్డాడు. రాణి యువరాజు బంధ విముక్తులయ్యారు. సింహాసనం అధిష్ఠించిన వెంటనే ధర్మపాలుడు అడవిలో ఉన్న దొంగ సికిముకిని పిలిపించి, నువ్వు దారి దోపిడీలు చేస్తూ ప్రజలకు ప్రాణహాని ధన నష్టం కలిగిస్తున్నావు. నీ అనుచరులతో సహా వెంటనే లొంగిపో. అలా కాకపోతే నిన్ను కఠినంగా శిక్షించవలసి వస్తుంది అన్నాడు. రాజు అన్న మాటలకు సికిముకి నొచ్చుకుని ఏదో చెప్పబోయాడు. కాని ధర్మపాలుడు తీవ్ర స్వరంతో, నువ్వు వెంటనే అడవికి పోయి నీ అనుచరులతో తిరిగి వచ్చి లొంగిపో, ఇది నా ఆజ్ఞ అన్నాడు. తర్వాత ధర్మపాలుడు స్వయంగా అడవికి పోయి రాక్షసుడు అగ్నినేత్రుణ్ణి కలుసుకుని, అగ్నినేత్ర, నువ్వు ఈ అడవిలో ఉండటం వలన ప్రజలు ఇటువైపు రావడానికి భయపడుతున్నారు. నువ్వు ఈ అడవి ప్రాంతాన్ని వదిలిపో అని చెప్పాడు. వదిలిపోకపోతే అంటూ రాక్షసుడు కళ్ళెర్ర చేశాడు. ధర్మపాలుడు చెర్రున వర నుంచి కత్తి దూశాడు. అది చూసి రాక్షసుడు మెచ్చుకోలుగా తలాడించి వెనుతిరిగి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్ది రోజులు గడిచాక ధర్మపాలుడు వైశాలిని రాజు సుచరితుడిపై యుద్ధం ప్రకటించి తన కొడుకు శశిసేనుడి నాయకత్వాన సైన్యాన్ని పంపాడు. శశిసేనుడు సుచరితుణ్ణి అవలేలగా జయించి అతన్ని బందీగా పట్టుకుని తిరిగి వచ్చి సింహాసనాసీనుడై ఉన్న తండ్రి ముందు నిలబెట్టాడు. సుచరితుడు ఎంతో బాధగా, మహారాజా, మీరు మన రాజ్యాల మధ్య ఉన్న పాత శత్రుత్వాన్ని మరిచిపోలేదన్నమాట అన్నాడు. అందుకు ధర్మపాలుడు నవ్వి, శత్రుత్వాన్ని మిత్రత్వంగా మార్చటం మీ చేతిలోని పని. మీ ఏకైక పుత్రిక నీహారికను నా పుత్రుడు శశిసేనుడికి ఇచ్చి ఎందుకు వివాహం చేయకూడదు అన్నాడు. సుచరితుడు కొంచెంసేపు మౌనంగా ఊరుకుని తర్వాత అంగీకార సూచకంగా తలాడించాడు. ధర్మపాలుడు అతడి చేతులు కొన్న సంకెళ్లను ఊడదీయవలసిందిగా ఆజ్ఞ ఇచ్చాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సేనాని నాగభైరవుడు రాజ్యకాంక్షతో తాను సేవిస్తున్న మహారాజునే చెరసాలలో పెట్టిన స్వామి ద్రోహి. మరి రాజు ధర్మపాలుడి సంగతేమిటి? అతడు రాజ్యాన్ని కోల్పోయి కష్టదశలో ఉన్నప్పుడు సాయం చేయవచ్చిన దొంగ రాక్షసుడి పట్లనే కాక సైన్యంతో వచ్చి నాగభైరవుడిని సింహాసన భ్రష్టుణ్ణి చేసిన రాజు సుచరితుడి పట్ల కూడా మిత్రద్రోహిగా ప్రవర్తించాడు. నాగభైరవుడు స్వామి ద్రోహి అయితే ధర్మపాలుడు మిత్రద్రోహి కాదా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ధర్మపాలుడు దొంగను రాక్షసుణ్ణి సుచరితుణ్ణి కలుసుకున్నప్పుడు రాజ్యాన్నేలే రాజు కాదు, ఒక సామాన్య పౌరుడు. ఆ తర్వాత రాజయ్యాక తన రాజ్య ప్రజలను దొంగల బారి నుంచి కాపాడవలసిన బాధ్యత ఆయనకున్నది. అందుకే దొంగను లొంగిపొమ్మన్నాడు. ఇదే రాజనీతి రాక్షసుడికి కూడా వర్తిస్తుంది. ఇందులో మిత్రద్రోహం ఏమీ లేదు. ఇకపోతే రాజు సుచరితుడి నుంచి సైనిక సాయం పొంది ధర్మపాలుడు తిరిగి రాజ్యం గెలుచుకున్నాడు. ఇందువల్ల 10 మంది ఆయనను అసమర్థుడుగానో పౌరుషహీనుడుగానో భావించే ప్రమాదం ఉంది. అలాంటి అపవాదు రాకుండా ఉండేందుకు సుచరితుణ్ణి ఓడించి తాను వీరుణ్ణని రుజువు చేసుకున్నాడు. ఇది కూడా రాజనీతిలో ఒక భాగమే. ఇందులో మిత్రద్రోహం అంటూ ఏమీ లేదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.